అఖండ భారతం నా సన్నిధానం, అజరామరం నా సనాతనం. శిలలపై శిల్పాలు చెక్కినారు, అద్భుత ఆలయాలను చూపినారు. మరో జగతిని సృష్టించినారు, సూర్యకాంతిని నింపినారు. అఖండ భారతం నా సన్నిధానం, అజరామరం నా సనాతనం. అడుగడుగున దేవాలయం, అనంత శక్తిని నింపే సన్నిధానం. ఎల్లలు లేని దైవత్వం, పిల్లలు ముడిసే దివ్య దర్శనం. అఖండ భారతం నా సన్నిధానం, అజరామరం నా సనాతనం. ప్రయాణాలు, కేరింతల అద్భుతాలు, ఆ సేతు హిమాచలం నా సన్నిధానం. ప్రతి దేవాలయం ఒక దివ్య క్షేత్రం. పార్వతీపురం ఒరిస్సా రాష్ట్ర సరిహద్దుల్లోని అతి ప్రాముఖ్యత కలిగిన వ్యాపార కూడలి. పురాతనం నుండి చుట్టుపక్కల గ్రామాలకు, దగ్గర ఉన్న రాయగడ లాంటి ఒరిస్సా జిల్లాలకు ప్రధాన వ్యాపార నగరంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ వ్యాపారస్తుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం మెయిన్ రోడ్డులో పూర్వం నుండి విరాజిల్లుతుంది. ఈ దేవాలయం కళింగ వైశ్యుల పర్యవేక్షణలో నిత్యం ఎన్నో పూజా కార్యక్రమాలతో వేలాది మంది భక్తుల అభిష్ట ప్రదాయినిగా అమ్మవారు దర్శనమిస్తూ అందరికీ ఆశీస్సులు అందజేస్తుంది. నమో వాసవి నమో వాసవి నమోస్తుతే, కోరిన కోర్కెలు తీర్చే బంగారమా, గులాబీలతో స్వాగతం పలకమా. నమో వాసవి నమో వాసవి నమోస్తుతే. అహింసే ఆయుధమన్నావు, మత విశ్వాసమే పునాది చేశావు. మహిళా గౌరవం నిలిపావు, ప్రాణత్యాగం చేసినావు. నీవే దైవం అయినావు. నమో వాసవి నమో వాసవి నమోస్తుతే, కోరిన కోర్కెలు తీర్చే బంగారమా, గులాబీలతో స్వాగతం పలకమా. నమో వాసవి నమో వాసవి నమోస్తుతే. వైశ్యకుల దేవతగా, విశ్వ పరాశక్తిగా వెలసావు. వాసవాంబగా పుట్టిన తల్లి, కన్యగా జగాన్ని కల్పవల్లి.
బంగారమా గులాబీలతో స్వాగతం పలకమా నమో వాసవి నమో వాసవి నమోస్తుతే పార్వతీపురంలో వెలసిన ఈశ్వరి మా ఉత్తరాంధ్ర పరమేశ్వరి మహిమలు చూపే మనోహరి మాతా అన్నపూర్ణేశ్వరి నమో వాసవి నమో వాసవి కళింగ వైశ్యుల బంగారు లక్ష్మివి నమో వాసవి నమో వాసవి నమోస్తుతే టీవీ టూరిజం ప్రేక్షకులకి నమస్కారం. హాయ్, నేను మీ ఆదిత్య భూషణ్. టీవీ టూరిజం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నమో వాసవి అనే ప్రత్యేక కథనం ద్వారా ఈ రోజుటి ఈ ఎపిసోడ్లో పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం మెయిన్ రోడ్డు వద్ద ఉన్న ఒక ప్రముఖ 50 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవాలయం వద్ద విశిష్టమైన కార్యక్రమాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారితో పాటు అనుబంధిత దేవతామూర్తుల యొక్క విశేషాల గురించి ఈరోజు మనతో పాటు ఉన్న ప్రధాన అర్చకులు శ్రీ మురుపాక రామకృష్ణ శర్మ గారితో మాట్లాడి తెలుసుకుందాం. మరెందుకైతే ఆలస్యం, ఇప్పుడే వీడియోలోకి వెళ్ళిపోదాం. టీవీ టూరిజం ప్రేక్షకులకి నమస్కారాలు. నా పేరు మురుపాక రామకృష్ణ శర్మ. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం మెయిన్ రోడ్ పార్వతీపురం మన్యం జిల్లాలో నేను ప్రధాన అర్చకులుగా అర్చన చేస్తున్నాను నిత్యం కూడా. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవాలయ సముదాయం ఉన్నది. అందులో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దేవాలయం వాసవి కన్యకా పరమేశ్వరి ప్రధాన దేవాలయంగా ఉంది. అలాగే అలివేలుమంగ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు కూడా వేంచేసి ఉన్నారు. మాఘశుద్ధ పంచమి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతిష్టా మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. అక్కడి నుంచి కూడా ప్రతి నెల కూడా ప్రత్యేక అర్చనలు ప్రత్యేక ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రధానంగా ఇది పంచాయతన దేవాలయంగా విరసిల్లుతున్నది. ఈ పంచాయతన దేవాలయాల్లో ప్రతినిత్యం కూడా ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథంచ మహేశ్వరం, ఇది పంచాయతనం. ఈ పంచాయతనంలో అమ్మవారి ప్రధానంగా ఇక్కడ విరసిల్లుతున్నది. అలాగే ఆదిత్యం ప్రతినిత్యం కూడా సూర్యనారాయణమూర్తికి ప్రధాన అర్చనలు ప్రత్యేక అర్చనలు కూడా జరుగుతాయి. అలాగే ప్రతి మాస శివరాత్రికి కూడా అభిషేకాలు ప్రత్యేక అర్చనలు ప్రతి సోమవారం కూడా జరుగుతాయి. ప్రతి శనివారం కూడా అలివేలుమంగ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారికి అనేక అర్చనలు ప్రత్యేక అర్చనలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ప్రతి సంవత్సరము కూడా దసరా ఉత్సవాలు అమ్మవారికి ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసము దసరాలు, అలాగే అమ్మవారి తాలూకా పుట్టినరోజు వైశాఖ శుద్ధ దశమి, రాబో వైశాఖ శుద్ధ దశమి చాలా ఘనంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం మూల విరాట్కి అమ్మవారికి పాలాభిషేక మహోత్సవం జరుగుతూ ఉంటుంది. అది సంవత్సరంలో 2 సార్లు మాత్రమే జరిపిస్తూ ఉంటాం. అందులో వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి పుట్టినరోజు నాడు, అలాగే ప్రతి దసరా ఉత్సవాల్లో ఉపాంగ లలితా గౌరీ వ్రత సందర్భంగా పంచమి నాడు అమ్మవారికి ఈ పాలాభిషేక మహోత్సవం జరిపించబడుతుంది. అలాగే ప్రతి సంవత్సరము కూడా కార్తీక శుద్ధ ఏకాదశి, మాఘశుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఈ 3 ఏకాదశులు కూడా ప్రత్యేకంగా జరుగుతుంది. అలివేలుమంగ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారికి ఉత్తర ద్వార దర్శనము, అలాగే ధనుర్మాస ప్రత్యేకతలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ అమ్మవారికి అయ్యవార్లకి ముగ్గురికి కూడా ఈ పంచాయతన విధానంగా అర్చనలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. అమ్మవారి ఆలయ చరిత్ర తీసుకుంటే 1976లో మాఘశుద్ధ పంచమి నాడు అమ్మవారికి ప్రతిష్టా మహోత్సవం జరిగింది. నాటి నుంచి తదుపరి సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తవుతుంది.
కాబట్టి ఈ 49 సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా కూడా అమ్మవారికి అర్చన ఆరాధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అనేక కోటి భక్తుల తాలూకా కోరికలు తీర్చే తల్లిగా అమ్మవారు పార్వతీపురంగా ఇలవేల్పుగా విరసిల్లుతున్నది. అలాగే చాలామంది భక్తులు అమ్మవారి పాదాలు పట్టుకుని తరించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే నిత్యం కూడా అమ్మవారికి లలితా సహస్రనామార్చనలు, ప్రత్యేక దేవి ఖడ్గమాలార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆలయానికి ఈశాన్య విభాగంలో నవగ్రహ మండపం ఉంది. ప్రతి శనిత్రయోదశికి ప్రతి శనివారము కూడా అర్చన ఆరాధనలు జరుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామి ప్రతిమ కూడా ఉంది. ప్రతి మంగళవారం కూడా ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. వినాయక ప్రతిమ ప్రత్యేకించి ఉంది. ఆ స్వామివారికి కూడా ప్రతి శుక్రవారం కూడా అర్చనలు ఆరాధనలు జరుగుతాయి. అలాగే ఆలయ వెనక దిగ్భాగంలో కళింగ వైశ్య కళ్యాణ వేదిక అనేది అమ్మవారి ఆధ్వర్యంలో ఉంది. అక్కడ నిత్యము కూడా అనేక కళ్యాణములు జరుగుతూ ఉంటాయి. వివాహాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వెనక్కి పంచ నాగ ప్రతిష్ఠ ఉంది. ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య సహిత నాగబంధ అర్చనలు, ప్రత్యేక అర్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆ అర్చనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అశ్వర్థ వృక్షం కింద ఆ పంచ నాగుల ప్రతిష్ఠ కూడా జరిగింది. ఆ అశ్వర్థ వృక్షం ఎప్పుడైతే ఉందో సకల దేవతలు కూడా అక్కడ నిక్షిప్తమై ఉంటారు. ఇది శాస్త్రం చెప్తుంది. కాబట్టి అక్కడ ప్రత్యేక అర్చన జరిగి ఎంతోమంది వివాహాది కార్యక్రమాలు, సంతాన విషయంలో ఇటువంటి అనేక రోగాలు కూడా నయం చేసే ఆ అర్చన కూడా జరుగుతూ ఉంది. అలాగే ఈ ప్రాంగణంలో ప్రతి మహాశివరాత్రి రోజు కూడా శివుడికి మహాలింగార్చన అనేది కమిటీ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది. లింగోద్భవకాలం, ఆ తర్వాత మహాలింగార్చన, మహారుద్రాభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా కూడా, చాలా ఘనంగా కూడా జరుగుతూ ఉంటుంది. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు విరసిల్లుతున్నది. ఇక్కడి నుంచే కాదు, చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా విదేశీయులు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని తరిస్తూ ఉంటారు. మీరందరూ కూడా ఈ సందర్భంగా ఈ ముఖంగా, టీవీ ముఖంగా కూడా నేను చెప్తుంది ఏంటంటే, అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చూసినంత మాత్రం చేత అనేక పాపాలు ప్రక్షాళన చెందుతాయి. కాబట్టి అందరూ కూడా తరించి అమ్మవారి ప్రసార కృపా కటాక్షాలకు, వీక్షణకు పాత్రలు కాగలనని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. సభాయ నమః. టీవీ టూరిజం ప్రేక్షకులకు నా నమస్కారం అండి. నా పేరు బరాటం గంగవేణి. మా శ్రీవారి పేరు బరాటం రవికుమార్ అండి. మేము వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోని విశేషమైన రోజుల్లో అందరం కలిసి సామూహికంగా పారాయణం చేస్తామండి. లలితా సహస్రనామం, ఖడ్గమాల అన్నిన్నో చదువుతామండి. ఈ తల్లి చాలా నిదర్శనమైన తల్లి అండి. కోరిన కోరికలను తీర్చే కల్పవల్లి అండి. మేము ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన వాసవి మాతకి మా ధన్యవాదాలండి. టీవీ టూరిజం ప్రేక్షకులకు నమస్కారములు. నా పేరు సంఘ గౌరీ శంకర్ నారాయణ. నేను కళింగ వైశ్య సంఘం కమిటీకి ప్రధాన సలహాదారుడు. ఈ దేవాలయ అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. నేను ఎల్లవేళలా ఈ సహాయ సహకారాలు చేస్తూనే ఉంటుంటాను. తర్వాత ఈ ఉత్తరాంధ్రలో మా దేవాలయం చాలా విశేషమైనది. మేము విశేషమైన పూజలన్నీ ఇక్కడ జరిపిస్తుంటాము. తర్వాత కళ్యాణ మండపం కూడా పేదవాళ్ళకి అనుకూలంగా మేము సేవలు అందిస్తుంటాము. టీవీ2 ప్రేక్షకులకు నా నమస్కారము. నా పేరు బరాట వెంకటరమణమూర్తి. నేను కళింగ వైశ్య పట్టణ అధ్యక్షులుగా ఉన్నాను. ఈ దేవాలయంలోన ఆర్యవైశ్యులేటి, కళింగ వైశ్యులేటి అన్ని మతాల వారు వచ్చి దర్శనం చేసుకొని వారు ఇక్కడ నుండి దైనందిన కార్యక్రమాలు కంప్లీట్ చేస్తున్నారు. అలాగే మెయిన్ రోడ్లో ఉండడం వల్ల ఇది చాలా ప్రత్యేకమైన అమ్మవారు. ఈ దర్శనం చేసుకొని అందరూ వారు తల్లి దయతో వాళ్ళు శుభ్రంగా ఉంటూ మాకు దేవాలయ అభివృద్ధి కూడా అన్ని విధాల ఈ భక్తులు సహకరిస్తున్నారు. ఏ కార్యక్రమం చేసినా
వాళ్ళు వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఆదరిస్తున్నారు. అలాగే సుమారు 2-3 సంవత్సరాల నుండి నిత్య అన్నదానం కూడా చేస్తూ ఉన్నాము. మధ్యాహ్నం 12:05 నిత్య అన్నదానం చేస్తూ ఉన్నాము. దానికి కూడా భక్తులు సహకరిస్తున్నారు. తర్వాత ప్రతి నెల ఏదో ఒక మంచి రోజు వస్తుంది. అలాగే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం, ఆ దసరాలో విజయదశమి, ఆ దీపావళి, సంక్రాంతి, ఆ పండుగల్లో ప్రత్యేక పూజలు కూడా మేము చేస్తున్నాం. అలాగే వినాయక చవితికి కూడా లక్షపత్రి పూజ, లక్ష కుంకుమార్చన కూడా సామూహికంగా చేస్తున్నాం. అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారిని, అలాగే వెంకటేశ్వర స్వామిని, అలాగే పార్వతీ పరమేశ్వరులు ఈశ్వరుడు శివలింగాన్ని అందరూ దర్శించి భక్తి పొందుతూ ఉన్నారు. నమో వాసవి మాత. మరి ఈ కథనం ద్వారా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క విశేషమైన కార్యక్రమాల గురించి, అలాగే అమ్మవారి తాలూకా చరిత్ర గురించి తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి కృపకు పాత్రలవ్వాలి అని కోరుకుంటూ మరో ఎపిసోడ్తో కలిసే వరకు సెలవు. మరి సైనింగ్ ఆఫ్, మీ ఆదిత్య భూషణ్. ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేసి, షేర్ చేసి టీవీ టూరిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.